హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రగతి ఇన్ఫో. నేను మీ శ్రావ్య. జీవితంలో మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి నిర్ణయం ఒక శక్తిలా ఈ విశ్వంలో మిగిలిపోతుంది. ఆ శక్తి ఎప్పటికైనా మన దగ్గరకు తిరిగి వస్తుంది. మనం ఎవరినైనా మోసం చేసినా, అవమానించినా, నమ్మక ద్రోహం చేసినా ఆ చర్యలకు ప్రభావం ఎక్కడో చోట తిరిగి ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేటి ప్రపంచంలో చాలా మంది విజయం కోసం పరుగులు తీస్తున్నారు. కానీ ఆ ప్రయాణంలో తమకు సహాయం చేసిన వారిని మర్చిపోతున్నారు. కొందరు మంచి మనసులను ఉపయోగించుకుంటారు, కొందరు అబద్ధాలతో ఎదగాలని చూస్తారు, మరికొందరు ఇతరుల భావాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. తాత్కాలికంగా వారు గెలిచినట్లు కనిపించొచ్చు, కానీ నిజమైన విజయం అనేది డబ్బు, హోదా, పేరు మాత్రమే కాదు. ప్రశాంతమైన మనసు, స్వచ్ఛమైన నిద్ర, ఇతరుల గౌరవం కూడా విజయానికి కొలమానాలే. మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని జీవిత సత్యాలు. అబద్ధం తాత్కాలికంగా గెలవచ్చు, కానీ నిజం శాశ్వతంగా నిలుస్తుంది. నమ్మకాన్ని కోల్పోవడం డబ్బు కోల్పోవడం కంటే పెద్ద నష్టం. ఇతరుల కన్నీళ్లపై నిర్మించిన సంతోషం ఎక్కువ కాలం నిలవదు. మంచి మనుషుల సహనాన్ని బలహీనతగా భావించకూడదు. గౌరవం అడిగితే రాదు, మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి. కాలం అన్నింటినీ గుర్తించుకుంటుంది. జీవితంలోని అత్యంత కఠినమైన పాఠాల్లో ఒకటి ఏంటంటే, మంచి మనుషులు ప్రతీకారం తీర్చుకోరు. వారు గొడవ పడరు, ద్వేషంతో కాలం వృధా చేయరు. తమ విలువను గుర్తించిన చోటు నుంచి నిశ్శబ్దంగా దూరం అవుతారు. వారి నిశ్శబ్దం వెనుక బాధ ఉండొచ్చు, కానీ అదే సమయంలో ఆత్మగౌరవం కూడా ఉంటుంది. చాలాసార్లు మనం ఒక వ్యక్తి విలువను అతను మన జీవితంలో ఉన్నప్పుడు గుర్తించం, కానీ వాళ్ళు దూరమైన తర్వాత వారి మంచితనం, ప్రేమ, నిజాయితీ ఎంత గొప్పవో అర్థమవుతుంది. అప్పటికి పరిస్థితులు మారిపోవచ్చు. అందుకే ఎవరినైనా తక్కువగా చూడకూడదు. మనల్ని నమ్మిన వారిని మోసం చేయకూడదు. మనతో మంచిగా ఉన్న వారిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే మంచి మనుషులు శాపాలు ఇవ్వరు, ప్రతీకారం తీర్చుకోరు. వారు కేవలం వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిగిలిన సమాధానాలకు కాలం మరియు కర్మ సమాధానమిస్తాయి. జీవితంలో ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే దాని నీడ ఎప్పటికైనా మనల్ని వెంబడిస్తుంది. కాబట్టి మంచి మనిషిగా ఉండాలి, నిజాయితీగా జీవించాలి, గౌరవాన్ని పంచాలి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ శ్రావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలని కామెంట్స్లో మాకు తెలియజేయండి.